Hello everyone, welcome to Mansu Basha channel. Today in this video we are going to see episode number 3, that is child shows eagerness to climb the mountain. So first one you see, ఈడేం చెప్తున్నారా నాన్న? That Sangha is asking that child, ఈడేం చెప్తున్నారా నాన్న? Means in Hindi we say like, यहाँ क्या कर रही हो बेटा? And next one, అమ్మ పైన ఏముందమ్మా? माँ वो ऊपर क्या है माँ? So then Sangha is saying, పైన దయ్యాలు భూతాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని పీకు తినేస్తాయి. సో ऊपर भूत प्रेत रहते हैं, बच्चों को चीड़ पाड़ के खा जाएंगे. నేను పైకి వెళ్తానమ్మా. मैं ऊपर जाऊंगा अम्मा. మళ్ళా అదే మాట, రా. फिर से वही बात, चल. ఆ కొండ ఎక్కకూడదని ఎన్ని మాటలు చెప్పినాను, మళ్ళా మళ్ళా ఎక్కుతావేటి? నా బాబు కదూ, ఇంకెప్పుడు ఎక్కవు కదా. సో अगेन that Sangha is saying like, उस जल पर्वत पर चढ़ने से मना किया था ना, बार बार काहे क्यों चढ़ते हो? मेरा बेटा है ना, फिर से नहीं जाएगा ना. Then and again that child grows up and those friends says like, చూస్తుంటే ఈ పాలు ఎక్కెత్తాడమారా, చూస్తుంటే ఈ పాలు ఎక్కెత్తాడేమోరా. In Hindi we say like, लगता है इस बार चढ़ जाएगा. And another friend is saying like, ఏటి ఎక్కేది, ఆ నీటి కొండ చూసావా? क्या जड़ जाएगा, वो जल पर्वत देखा है? అబ్బో మబ్బుల్లో కుందది. मीन्स ఓ బాధలో మే గుజ్ పడా హే. ఆడు 100 అడుగుల దగ్గర ఎన్నిసార్లు పడ్డాడ్రా? అరే वो 100 गज से कितनी बार गिरा है. ఓ 100 సార్లు పడ్డాడు. మరి అంటే ఇన్ హిందీ लगभग कम से कम 100 बार गिरा है. మరి మీన్స్ తో చూడు సర్రను జారుకుంటూ వచ్చేస్తాడు. అండ్ అనదర్ ఫ్రెండ్ ఈజ్ సేయింగ్ లైక్, देखते जाओ इस बार भी फिर से वो गिरेगा. ఫస్ట్ వన్, ఈడేం చేస్తున్నావురా నాన్న? ఈడేం చేస్తున్నావురా నాన్న. సో దిస్ ఈజ్ ఈడేం. ఈడేం మీన్స్ ఇక్కడ ప్లస్ ఏం, ఇక్కడ ప్లస్ ఏం. సో ఇక్కడ మీన్స్ హియర్, ఏం మీన్స్ వాట్. సో ఈడేం. ఈడేం ఈజ్ illiterate word. ఈడేం means this is illiterate word. Actual word is ఇక్కడ ప్లస్ ఏం, ఇక్కడేం. ఇక్కడ ప్లస్ ఏం, ఇక్కడేం. ఇక్కడేం. This is literate word. ఈడేం means illiterate word or casual word. Next one, చేస్తున్నావురా. చేస్తున్నావు is illiterate word. చేస్తున్నావు is literate. This is illiterate. చేస్తున్నావు is illiterate, చేస్తున్నావు is literate. And చేస్తున్నావు meaning is doing.
doing. ఏం చేస్తున్నావు రా. సో దిస్ హియర్ రా indicates like if like calling a boy in a friendly manner. And this one nana means father. చేస్తున్నావు మీన్స్ డూయింగ్. సో ఇక్కడేం చేస్తున్నావురా. సో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. నెక్స్ట్ వన్ అమ్మ మీన్స్ మదర్. అమ్మ మీన్స్ మామ్. అమ్మ పైన ఏముందమ్మా. పైన మీన్స్ అప్. కింద మీన్స్ డౌన్. పైన మీన్స్ అప్. పైన ఏముందమ్మా. హియర్ ఇట్ ఈస్ పైన ప్లస్ ఏముంది ప్లస్ అమ్మ. పైన ప్లస్ ఏముంది ప్లస్ అమ్మ. సో ఇది మొత్తం కలిపితే ఏమవుతుంది. పైన ఏముందమ్మా. పైన మీన్స్ అప్. ఏముంది మీన్స్ వాట్ ఈస్ దేర్. అమ్మ మీన్స్ మదర్. వాట్ ఈస్ దేర్ అప్ మదర్. సో ऊपर क्या है मम्मी. నెక్స్ట్ వన్ పైన దయ్యాలు భూతాలు ఉంటాయి. పైన దయ్యాలు. దయ్యం మీన్స్ డెవిల్. దెయ్యం DHEYYM దెయ్యం. దెయ్యం మీన్స్ డెవిల్. అండ్ దెయ్యాలు మీన్స్ డెవిల్స్. దెయ్యాలు మీన్స్ డెవిల్స్. భూతాలు మీన్స్ లైక్ డెమోన్స్, గోడ్స్, సంథింగ్ లైక్ దట్. ఉంటాయి మీన్స్ లైక్ హోతా హే, रहता है, సంథింగ్ లైక్ దట్. ఉంటాయి. ఉంటాయి means it is like there are some roses. So this there are indicates here ఉంటాయి. నెక్స్ట్ వన్ చిన్న పిల్లల్ని. హియర్ చిన్న పిల్లల్ని ఈజ్ illiterate word. We have to use chinna means literate word. Chinna means small, little. So chinna. Pillalu means children, kids. సో చిన్న పిల్లల్ని మీన్స్ छोटे बच्चों को. చిన్న పిల్లల్ని. సో छोटे बच्चों को. నెక్స్ట్ వన్ పీకు తినేస్తాయి. మీన్స్ ఇట్స్ లైక్ how the lion eats its prey. So in the same way పీకు తినేస్తాయి. పీకు తినేస్తాయి ఈజ్ పీకు తినేస్తాయి. It is illiterate word. తినేస్తాయి. You have to say పీకు తినేస్తాయి. We have to use sta word, స్థాయి. So which means how the lion
eats its prey. So in the same way that demons will eat the kids. Next one, నేను పైకెళ్తానమ్మా. Here it is, నేను ప్లస్ పైకి ప్లస్ వెళ్తాను ప్లస్ అమ్మ. నేను ప్లస్ పైకి ప్లస్ వెళ్తాను ప్లస్ అమ్మ, విచ్ మీన్స్ నేను పైకెళ్తాను అమ్మ, పైకెళ్తానమ్మ, పైకెళ్తాను అమ్మ ఆర్ పైకెళ్తానమ్మ. So which means I want to go up there, I will go up there. Next one, మళ్ళా అదే మాట. మళ్ళా means again, మళ్ళా, or you can also say మళ్ళీ. Which means again. మళ్ళా means again. అదే అంటే వహీ, फिर से वही बात, మళ్ళీ అదే మాట. మాట means బాత్, మాట means word. Again same word, మళ్ళీ అదే మాట. రా, here it ra means come. Here ra indicates come, and here ra indicates it's like calling a boy as in a friendly way. Ra, addressing him as in a friendly way. Next one, ఆ కొండ ఎక్కకూడదని ఎన్ని మాటలు చెప్పినాను. ఆ కొండ, ఆ మీన్స్ దట్, కొండ మీన్స్ హిల్ ఆర్ మౌంటైన్స్. ఎక్కకూడదని, ఎక్కకూడదు, ఎక్కకూడదు మీన్స్, ఎక్కకూడదు మీన్స్ should not climb, ఎక్కకూడదు. ప్లస్ అని, ఎక్కకూడదని. ఎన్ని మాటలు, హియర్ ఎన్ని మాటలు ఈజ్ illiterate word. We have to use ఎన్ని సార్లు. means how many times. ఎన్ని మాటలు. సో ఎన్ని మాటలు ఈజ్ illiterate, ఎన్నిసార్లు ఈజ్ literate, which means how many times. చెప్పినాను ఈజ్ illiterate. We have to use చెప్పినాను or చెప్పాను. సో the decent word is చెప్పాను. చెప్పాను. So the way you pronounce a in this cap, so you have to use this phonetic word a sound. So చెప్పాను means I said. చెప్పాను means I said. So what she said not to climb, ఎక్కకూడదు అని. సో what she said ఎక్కకూడదు అని చెప్పాను, ఎక్కకూడదు అని చెప్పాను. I said not to climb.
నెక్స్ట్ వన్ మళ్ళా మళ్ళా ఎక్కుతావేటి. మళ్ళా మళ్ళా మీన్స్ అగైన్ 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 అండ్ అగైన్. బార్ బార్ फिर से repeatedly. సో అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ ఆర్ మళ్ళా మళ్ళా. ఎక్కుతావేటి. ఎక్కుతావేటి ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్. వీ హ్యావ్ టు సే ఎక్కుతా వేంటి. వేంటి ఎక్కుతావేంటి. సో ఎక్కుతావు. ఎక్కుతావు ప్లస్ ఏంటి. సో ఏంటి మీన్స్ వాట్. In this sentence it is give sense like why. ఎక్కుతావేటి. సో this ఏంటి indicates why. Next one నా బాబు కదూ. నా బాబు. నా means my. బాబు. బాబు means son. కదు. కదు. కదు means you are my son. Ain't you. Ain't you. So you are my son, ain't you. So this ain't you indicates kadu. నా బాబు కదు. సో you are my son, ain't you. This kadu means ain't you. నా బాబు కదు. ఇంకెప్పుడు ఎక్కవు కదా. ఇంకెప్పుడు. ఇంకెప్పుడు. ఇంకెప్పుడు మీన్స్ నెక్స్ట్ టైం. it gives sense like next time or दोबारा से. ఇంకా ఏమంటాం నెక్స్ట్ టైం. అగైన్. ఇన్ ఫ్యూచర్. సో ఇంకెప్పుడు మీన్స్ లైక్ some other like or kabhi bhi. It gives sense like in future, next time, like that. Inkeppudu ekkavu kada. Ekkavu kada. So ekkavu means you are not going to you're not going to climb. Are you. So echo kada. You are not going to climb. You are not going to climb. Are you. So kada indicates are you. Echo. So you are not going to climb. So no echo kada. So you are not going to climb, ain't you. Like that. It gives sense like that. సో నా బాబు కదా. ఇంకెప్పుడు ఎక్కువ కదా. సో యు ఆర్ మై సన్ ain't you. So you are not going to climb it, right. So in that way. Next one here సుత్తుంటే. సుత్తుంటే is illiterate word. We have to say చూస్తుంటే. చూస్తుంటే means it looks like or it seems like. लगता है something like that. it చూస్తుంటే ఈ పాలి. ఈ పాలి means illiterate word. we have to say ఈసారి. ఈసారి means this time. इस बार this time. ఈసారి. ఈసారి ఎక్కుతాడేమోరా. ఎక్కుతాడు ప్లస్ ఏమో ప్లస్ రా. సో ఎక్కుతాడు ప్లస్ ఏమో ప్లస్ రా. ఎక్కుతాడు మీన్స్ the total sentence is like
he may climb this time. So he may, this may indicates here amo. Amo means not sure, maybe. It gives sense like not sure or maybe, something like that, maybe. In this sentence it indicates like maybe. So ekkutadu means he will climb. Amo means maybe he will climb. Ra means they are calling, it's like da in Tamil, calling, addressing them as in a friendly way. Ekkutademo ra. Next one ఏటెక్కేది. దిస్ ఈజ్ ఇల్లిటరేట్ వర్డ్. వీ హ్యావ్ టు సే ఏంటి ప్లస్ ఎక్కేది. ఏంటి ప్లస్ ఎక్కేది. సో ఏంటెక్కేది, ఏంటెక్కేది. సో ఏంటి మీన్స్ వాట్, ఎక్కేది మీన్స్ climbed. So he's saying what, what will he climb, what will he climb, what will he climb means he's telling about the climbing, what he climbs. ఏంటెక్కేది, ఆ నీటికొండ చూసావా. సో ఆ మీన్స్ దట్, నీటికొండ మీన్స్ వాటర్ మౌంటైన్, చూసావా మీన్స్ డిడ్ యూ సీ, చూసావా మీన్స్ డిడ్ యూ సీ. నెక్స్ట్ వన్ అబ్బో. It is a expression. It is a expression like ho. It is a expression like ho. Abbo. So మబ్బుల కుందది, మబ్బు means cloud. ఉంది means it's there. మబ్బుల్ లోకి means बादलों में घुस गए हैं. లోకి means in the clouds means that is so tall, that is like it looks like it is in the clouds. So abbo mabbulo kundadi. So it is there, it goes way up into the clouds. Next one aadu is illiterate. You have to say vaadu. Vaadu means that guy. నూరు అడుగుల దగ్గర. నూరు means నూరు means it is like a synonym of synonyms of 100. వంద
Vanda means 100. Nuru. Nuru means 100. Vanda means 100. It is like synonyms. Adugula means like feet. 100 feet. Vanda adugula means 100 feet. Vanda adugula. Daggara means daggara. Daggara means near. Near. Daggara means near. ఎన్నిసార్లు పడ్డారా? ఎన్నిసార్లు means how many times. How many times. పడ్డారా means fell down. Fell down. పడ్డాడు. పడ్డాడు ప్లస్ రా. సో పడ్డాడ్రా. సో this ra indicates calling in a friendly manner. So how many times did he fell down? From the 100 feet, like that. Next one. ఓ నూరు సార్లు పడ్డాడు. 100 సార్లు means 100 times. 100 సార్లు. 100 సార్లు. So we have to use this. Nuru is like illiterate, something like that. We have to use Vanda. Vanda is literate. 100 సార్లు. Nuru is like illiterate and Vanda is literate. So 100 సార్లు means 100 times. పడ్డాడు means fell down. He fell down. పడింది means she fell down. పడింది means she fell down. పడ్డాడు means he fell down. మరి means then. తో in Hindi తో. మరి అంటే then. So it gives sense like then, తో, like that. Next one. Sudu is illiterate. We have to say chudu. Chudu means see. Deko. Deko. Chudu means see. Sarruna jarukuntu. Sarruna. It is like a expression. Sarruna. It is like a expression that gives sense like fast, speed. So jarukuntu. Jaradam means sliding. Jarukuntu means like sliding. వచ్చేస్తాడు is illiterate. We have to say వచ్చేస్తాడు means he will come. This is all in this video. I hope you understand everything, and we'll see some more episodes in upcoming videos. Thank you so much for watching. Thank you.